మంచి ఫలములనిచ్చి చెట్టు వల్ల ఎదిగే కృపని దాయిచేయమని అడుగుచున్నామయ్యా. ఈ సర్వీస్ మొత్తం ఆది నుండి అంతం వరకు మీ చేతులకు అప్పచెప్పుకొనొచ్చు నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. సన్నిధియే నే
సంచరించు దేవుడు ప్రేమ దీనమెల్లా వేధించు వ్యాధికైనా భయపడను ఏ దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నే భయపడను ఏ దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే యేసయ్యా 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 నీవే యేసయ్యా 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 వేయి మంది నా పడిపోయినా 10,000 నా చుట్టూ కూలినాను అంధకారమే నన్ను చుట్టుముట్టినా మరణ భయమే నన్ను వేధించినా బ్రక్క పడిపోయిన 10,000 నా చుట్టూ కూలినారు అంధకారమే చుట్టుముట్టినా మరణ భయమే నన్ను వేధించినా నే భయపడను నే దిగులు చెందను యెహోవా నీసి నా తోడు నీవే ఓ నే భయపడను నే దిగులు చెందను యెహోవా నీసి నా తోడు నీవే యేసయ్యా 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 నిన్ను ప్రేమించు వారిని తప్పించువాడా నిన్నెరిగిన వారిని ఘనపరచువాడా నిన్ను ప్రేమించు వారిని తప్పించువాడా నిన్నెరిగిన వారిని నా యుద్ధము చేయించి లేవనెత్తువాడా కృప వెంబడి కృప చూపించువాడా నా యుద్ధము చేయించి లేవనెత్తువాడా కృప వెంబడి కృప చూపించువాడా యేసయ్యా 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 బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించేదా బలవంతుడా బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించేదా అనుదినం యేసయ్యా 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 నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా
నా ప్రాణమా నా జీవమా నా స్నేహమా ఓ తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుట్టె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుట్టె తేనె కన్నా నీ ప్రేమ నా ప్రాణ స్నేహితుడా ఓ నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుట్టె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నాకు సుఖము నా తండ్రి నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే యేసయ్యా 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 నీవే యేసయ్యా యేసయ్యా నా తండ్రి నీవే నా నా తండ్రి నాడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి పగలు ఎండ దెబ్బలైనను పగలు ఎండ దెబ్బలైనను రాత్రి నెల దెబ్బలైనను తగలకుండా కాచే నీ ప్రేమ పగలు ఎండ దెబ్బలైనను రాత్రి నెల దెబ్బలైనను నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి గాఢాంధకారలోయలో
తండ్రి నీవే, నా దేవుడవు నీవే. We thank you, Lord. Oh, we thank you, we thank you, we thank you, we thank you, Lord. నీకే మహిమ రాజా. పరిశుద్ధుడా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి, నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, దొరికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవా, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి నీవు తలుపులు తెరిచే నొడిచి, దేవా దేవా నీకే స్తోత్రం, రాజా, దేవా దేవా నీకే స్తోత్రం, యేసయ్యా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, దిగులేలా నా యేసయ్యా, నీవు నాలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్నది, నేనే జీవం అని పలికిన దేవా, అని పలికిన దేవా, దేవా దేవా నీకే స్తోత్రం రాజా, దేవా దేవా నీకే స్తోత్రం, యేసయ్యా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం.
తోడు నా తోడు ఉన్నావయ్యా నాకు నువ్వేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు నీవులేలా నా యేసయ్యా మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు రెండు చేతులెత్తి ఆరాధన ఆరాధనా సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వం నాకిచ్చితివే సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండావే ఆయన శ్రీమంతుడావే సర్వాధిపతివి నీ సర్వం నాకిచ్చితివి అందుకే మన రెండు చేతులెత్తి ఆరాధనా విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను చివరిసారిగా రెండు చేతులెత్తి ఆరాధనా నజరేయుడా ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభు నాకే నా యేసు ప్రభు నాకే
రోజును బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం. మమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపని బట్టి వందనాలు. గత వారం ప్రభా మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరిచినందుకు వందనాలు. మా జీవితంలో చేసిన ప్రతి మేలుకై వందనాలు. We give you glory, Lord. We give you honor. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. గత వారం మనం ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. 1 కొరింథీయులు 10:5 మనం ధ్యానిస్తూ వచ్చాం. 1 Corinthians chapter 10 verse 5, 5-10 వచనంలో ఇలా చదువుతున్నాం. దేవుడు అనేక మంది ఇజ్రాయెల్ ప్రజలు ఉన్న దేవుడు అందరి పట్ల సంతోషంగా లేడు. అక్కడ మనం చూస్తే, అయితే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో వారు సంహరించబడిరి. బట్ విత్ మోస్ట్ ఆఫ్ దెమ్ గాడ్ వాజ్ నాట్ ప్లీజ్డ్, ఫర్ దేర్ బాడీస్ వేర్ స్కాటర్డ్ ఇన్ ద విల్డర్నెస్. సో అల్టిమేట్గా మన క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి, ఎలా కొనసాగాలి? అందరూ ప్రార్థన చేసేవాళ్ళండి, అందరూ చర్చికొచ్చే వాళ్ళే ఉంటారు, అందరూ ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. కానీ ప్రతిసారి మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మన జీవితము దేవునికి సంతోషపెట్టే విధంగా ఉందా? నిన్నటి రోజు ఒక చిన్న కథ చదువుతా ఉన్నాను, ఒక అమ్మాయి గురించి. కథ కాదు, ఆమె సాక్ష్యంని ఆమె ఒక ఆర్టికల్లో రాస్తూ ఉంది. ఆమె ఒక నార్మల్ ట్రెడిషనల్ క్రిస్టియన్గా ఆమె జీవిస్తూ వచ్చింది. ఆమెకి ఎలాంటి అనుభవం లేదు, యేసు ప్రభు అన్న అనుభవం లేదు, బైబిల్ వాక్యం పెద్దగా జ్ఞానం తెలియదు ఆమెకి. అయితే ఆమె ఏం చేసింది, ఒకరోజు బైబిల్ తీసి చదువుతూ ఉంటే ఒక మాట ఆమెకి అర్థమైంది. ఒక మాట, వాక్యాన్ని బైబిల్లో చదివింది. ఒక వ్యక్తి ఆత్మయందు, ఒక వ్యక్తి నీటి యందు, ఆత్మయందు జన్మిస్తేనే తప్ప ఆయన పరలోక రాజ్యంలో అడుగు పెట్టడు అనే మాట యోహాను సువార్త 3:3-4 మాట ఉంది. సో ఎ పర్సన్ టు కమ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుడి రాజ్యంలోకి ఒక వ్యక్తి అడుగు పెట్టాలంటే 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్తున్నాడు అక్కడ. ఆ 2 క్వాలిఫికేషన్స్ ఏంటంటే, ఆ వ్యక్తి నీటి యందు జన్మించాలి, ఆ వ్యక్తి ఆత్మయందు జన్మించాలి. మరి నీటి యందు జన్మించడం అంటే ఏంటి? ఆమెకు అర్థం కాలేదు. నీటి యందు జన్మించడం అంటే ఏంటి, ఆత్మయందు జన్మించడం అంటే ఏంటి? ఆమెకు అర్థం కాక ఆమె అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆమె చర్చ్లో ఆమెకి దానికి సమాధానం దొరకలేదు. ఆ దగ్గరున్న ఒక పెంటకోస్టల్ చర్చ్కి వెళ్ళింది. ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా నువ్వు బాప్తిజం తీసుకోవాలి, నీటి బాప్తిజం తీసుకోవాలి, తీసుకుంటే నువ్వు నిజంగా నీటి వల్ల జన్మిస్తావు, ఆత్మ వల్ల జన్మిస్తావు అన్నారు. వెంటనే ఆలోచించకుండా నీటి బాప్టిజం తీసుకుందంట. అయినా ఆయనలో ఏ అనుభవం లేదు, ఎలా ఉందో అలాగే ఉంది. సరే, నీటి బాప్టిజం తీసుకుంది, కానీ ఇలాంటి అనుభవం లేదు, ఎలా ఉందో అలాగే ఉంది. కానీ మళ్ళీ ఆ మాట ఆమెని హెచ్చరిస్తూ ఉంది. ఒకడు నీటి వలన, ఆత్మ వలన జన్మిస్తేనే తప్ప ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో అడుగు పెట్టడు. ఈసారి ఇంకో సంఘానికి వెళ్ళింది. షీ వెంట్ టు అనదర్ చర్చ్. ఆ సంఘానికి వెళ్ళి, అయ్యా నేను నీటి యందు, ఆత్మ యందు జన్మించాలి, ఎందుకంటే నేను ఎలాగైనా పరలోక రాజ్యం చేరాలి, అది నా గురి, చెప్పండి ఏం చేయాలి? అయితే వాళ్ళు అన్నారు, ఏది నువ్వు ఆ తీసుకున్న బాప్తిజం రాంగు, నువ్వు ఈ బాప్తిజం తీసుకోవాలి, మళ్ళీ ఇలా బాప్తిజం తీసుకుంటే నువ్వు నీటి యందు జన్మిస్తావు అన్నారు.
బాబు ఎక్కువ వస్తుంది చూడమ్మా. అయితే ఆ యొక్క మళ్ళీ ఒక్కసారి నీటి యందు జన్మించుకుంటూ మళ్ళీ ఇంకొకసారి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క సంఘంలో మళ్ళీ ఇంకొక బాప్టిజం కూడా నడిపించారు. మళ్ళీ బాప్టిజం తీసుకుంది, కానీ మళ్ళీ ఏం అనుభవం లేదు. ఇక ఆమె విసిగిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. చాలామంది క్రైస్తవులు సంఘాలు మారుతూ బాప్తిజాలు తీసుకుంటూ వాళ్ళు వెళ్తుండొచ్చు, కానీ నిజంగా మనకు కావాల్సింది ఏంటి అంటే మారు మనసుతో కూడిన బాప్తిజం. చెప్పండి, మారు మనసుతో కూడిన బాప్టిజం. నీలో మారు మనసు లేకుండా ఎన్నిసార్లు నీళ్ళల్లో మునిగినా, ఎన్నిసార్లు నీళ్ళల్లో మునిగి బాప్తిజం తీసుకున్నా అది వ్యర్థమే. సో ఆమె నీటిలో మునుగుతుంది, బాప్తిజం తీసుకుంటుంది, కానీ మారు మనసు లేదు. ఆ మారు మనసు లేకుండా ఆ పాత జీవితం నీ నుంచి వెళ్ళిపోదు. దేవుని క్షమాపణ నువ్వు పొందుకోలేవు. నువ్వు సంఘాలు మారుతుండొచ్చు, అనేకసార్లు బాప్తిజాలు తీసుకుంటుండొచ్చు, కానీ నీకు మారు మనసు అనుభవం లేకపోతే, మారు మనసు అనుభవం అంటే ఏంటో ఈరోజు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో నేర్చుకుందాం. ఫైనల్గా టీపీఎం అని ఒక సంఘానికి వెళ్ళిందంట ఆమె. వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె నిజమైన వాక్యం వింటూ ఉంటే ఆ వాక్యానుసారంగా ఆమెలో మారు మనసు వచ్చింది, ఆమెలో పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో ఇది నా జీవితం అని పశ్చాత్తాపంతో ఆమె అప్పుడు షీ రిపెంటెడ్ బై హియరింగ్ ద వర్డ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాక్యము మనం విన్నప్పుడు అది మన మారు మనసులోకి తీసుకొని వెళ్తుంది. ఆ మారు మనసు, ఆ పశ్చాత్తాపం ఒక వ్యక్తిలో కలిగినప్పుడే ఆ వ్యక్తి నిత్యముగా మారిన వాడిగా క్రీస్తులో నూతన సృష్టిగా మారతాడు. నువ్వు ఎన్ని రోజులు సంఘంలో ఉన్నావని కాదు, ఎన్ని సంవత్సరాలు నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావని కాదు. ఆమె కూడా వాళ్ళ నాన్న, వాళ్ళ ముత్తాతలు అందరూ కూడా క్రైస్తవులే, కానీ ఆమెకు మారు మనసు అనుభవం లేదు. ఎప్పుడు మారు మనసు అనుభవం లేదంటే వాక్యం విన్నది. ఆ వాక్యం విన్న తర్వాత ఆమెలో పశ్చాత్తాప కలిగింది. నేను జీవించే జీవితం ఇది, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, దేవుని వాక్యానుసారంగా కాకుండా నేను ఇలా జీవిస్తున్నాను, సో నేను జీవించే విధానం తప్పు అని ఆమె తెలుసుకొని ఆమె మారు మనసు పొంది అప్పుడు ఆమె మళ్ళీ 4వసారి బాప్తిజం పొందుకుంది. నౌ షీ హ్యాస్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 4వసారి మళ్ళీ బాప్తిజం పొందుకున్న తర్వాత ఆమెకి అప్పుడు దేవుడి సన్నిధిని అనుభవించడం మొదలుపెట్టింది. దేవుని సన్నిధిని మనం అనుభవించినప్పుడు అప్పుడు మనం క్రీస్తుని కలిగి ఉన్నట్టు. ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు నేను ఈ మాటను చెప్తా ఉన్నాను. మొన్న కాన్ఫరెన్స్లో కూడా ఈ మాటను విన్నాము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అదేంటి అంటే, ఒకటి మనం చూసినట్లయితే ఆత్మీయ మరణం అంటాం, స్పిరిచువల్ డెత్ అంటే ఏంటంటే మనము దేవుడితో సంబంధం లేకపోవడం, దేవుడితో సహవాసం లేకపోవడం, దేవుని సంబంధాన్ని సహవాసాన్ని కోల్పోవడం. కదా బ్రదర్, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, మరి బాగా ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ప్రార్థన చేయకుండా పడుకోను, బైబిల్ చదవకుండా పడుకోను, అయినా కానీ దేవుడితో సంబంధం ఉందా అని అడుగుతున్నాను. యు ఆర్ ప్రేయింగ్, బట్ ఈజ్ గాడ్ టాకింగ్ టు యూ? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు బైబిల్ చదువుతున్నావు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? సహవాసము అంటే ఏంటంటే ఇద్దరు కలిసి చేసేది సహవాసం. సహవాసము అంటే ప్రార్థన అంటే ఇట్స్ నాట్ వన్ వే. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? క్రిస్టియానిటీ ఈజ్ అబౌట్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో చాలామంది ప్రార్థన చేస్తారు. బైబిల్లో ఏలి అనే ఒక యాజకుడు ఉన్నాడండి. ఈ ఏలి అనే యాజకుడు ప్రార్థన చేస్తూ పోయాడు. దినదినము దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ పోయాడు. ఇట్ వాజ్ ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్, ఇట్ వాజ్ ఓన్లీ వన్ వే ప్రేయర్ విత్ గాడ్. కానీ ఏ రోజు కూడా దేవుని స్వరాన్ని ఆయన వినలేదు. ఎందుకో తెలుసా అండి? గాడ్ వాజ్ నాట్ ప్లీజ్డ్ విత్ ఏలి అనే యాజకుడు ద్వారా దేవుడు సంతోషంగా లేడు.
ఎందుకు సంతోషంగా లేదంటే ఆయన జీవితం సరిగా లేదు, ఆయన కుటుంబం సరిగా లేదు, ఆయన కొడుకులు సరిగా లేరు. హల్లెలూయా. But he's praying all the time, sitting and praying and praying and praying. అంతేకాదు యాజకుడిగా ఆయన దేవుని మందిరంలో ఆ సేవలు కూడా చేస్తున్నాడు. బట్ దేవుడి స్వరాన్ని వినలేకపోయాడు. సో ప్రియమైన వారారా, ప్రేయర్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ యూ ప్రేయింగ్. ప్రేయర్ మీన్స్ ఇట్ ఈస్ గాడ్ ఆల్సో ఆన్సరింగ్ ఆర్ స్పీకింగ్ టు యూ ఇన్ దట్ ప్రేయర్. ఒకవేళ ఆ అనుభవాన్ని మనం కోల్పోతే రియల్గా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. క్రైస్తవులు నమ్ముతారు, నీ దేవుడు మాట్లాడే దేవుడా అంటే, ఎస్ మాట్లాడతాడు నా దేవుడు. నా దేవుడు రాయో, నా దేవుడు మట్టో, నా దేవుడు ఇంకోటో కాదు, నా దేవుడు మాట్లాడే దేవుడు అని బలంగా మనం క్రైస్తవులుగా నమ్ముతాం. అది మరి ఆ మాట్లాడిన అనుభవం నీకుందా? ఒకవేళ కోల్పోతే యు హావ్ టు రియల్లీ చెక్ యువర్ లైఫ్. మెనీ పీపుల్ ప్రే. చాలామంది ప్రార్థన చేస్తారు, చాలామంది వాక్యం చదువుతారు, చాలామంది అనేక సంవత్సరాలుగా సంఘంలో ఉండొచ్చు. ఆమె ఎప్పుడైతే ఆ యొక్క రక్షణ అనుభవం కలిగిందో ఆమె చాలా సంతోషపడింది. ఎస్, నౌ ఐ డెడికేట్ మై లైఫ్. కానీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆమెకు కావాల్సింది ఏంటంటే, ఎస్ నీటి ద్వారా జన్మించాను, నేను దేవుని యొక్క అనుభవం పొందుకున్నాను, కానీ ఇప్పుడు మళ్ళీ దేవుడి రాజ్యంలోకి నేను వెళ్ళాలి అంటే నాకు కావాల్సింది ఇప్పుడు ఆత్మయందు జన్మించాలి. ద వెరీ నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ యూ బీన్ బోర్న్ అగైన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నువ్వు జన్మించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే నువ్వు ఆత్మయందు జన్మించాలి. హల్లెలూయా. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆత్మయందు జన్మించటం, ఆత్మయందు నడవటం, ఆత్మయందు నింపుదల కలిగి ఉండటం క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే ఆ ఇన్ఫిలింగ్ని కోల్పోతావో, ఎప్పుడైతే ఆత్మ నడిపింపుని కోల్పోతావో, అప్పుడు యూ విల్ బిహేవ్ లైక్ వర్స్ దెన్ అన్బిలీవర్. క్లియర్గా నీ ప్రవర్తన ద్వారా క్లియర్గా కళ్ళకద్దినట్టుగా కనబడుతుంది, నువ్వు అవిశ్వాసి కంటే కూడా భయంకరంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. క్రియల్లో కనబడుతుంది అది. ఆత్మానుసారంగా నడిచే వ్యక్తి, ఎస్, వాళ్ళ లైఫ్ ద్వారా కనబడుతుంది మనకి. చాలామంది ఆత్మానుసారంగా వాళ్ళ జీవితాన్ని మొదలుపెట్టి శరీరానుసారంగా ముగించిన వారు అనేకులు ఉన్నారు. ఇక్కడ ఒక వాక్యం చదివాం మనం ఇంతకుముందు. ఏం చదివాం? మళ్ళీ ఒక చదుదాం. కొరింథీయులు 10:5 చదువుదాం. కొరింథీయులు రాసిన లేఖ 10వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ప్లీజ్. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి. అడిగిన సంహరించండి. బైబిల్లో ఏం రాయడం తెలుస్తుందండి? ఇంగ్లీష్లో చక్కగా ఉంది. ఫర్ దేర్ బాడీస్ వర్ స్కాటర్డ్ ఇన్ ద విల్డర్నెస్. వీళ్ళందరూ ఎక్కడికి పోవాల్సింది తెలుసా అండి? వీళ్ళందరూ ఎక్కడికి పోవాలో తెలుసా? వీళ్ళందరూ వాగ్దాన భూమికి వెళ్ళవలసిన వాళ్ళు. ఈరోజు మన లైఫ్స్ ఎలా ఉన్నాయంటే చాలాసార్లు మనని మనుషులని సంతోషపెట్టే విధంగా జీవిస్తాం. ఆమేన్. ఎలా జీవిస్తాం? చాలా వరకు మన లైఫ్స్ మనుషులని సంతోషపెట్టే జీవిస్తాం. షాజహాన్ అంట తన భార్య, ఆమె పేరేం పేరు, ముంతాజ్ని సంతోషపెట్టడానికి తాజ్మహల్ కట్టాడంట. సో హీ వాంటెడ్ టు ప్లీజ్ హిస్ వైఫ్. సో చాలామంది భార్యల్ని సంతోషపెట్టే వాళ్ళు ఉంటారు లోకంలో, కొంతమంది భర్తల్ని సంతోషపెట్టే వాళ్ళు ఉంటారు, ఇంకా కొంతమంది ఏమైనా పిల్లల్ని సంతోషపెట్టే వాళ్ళు ఉంటారు. ఎస్, నువ్వు పిల్లల్ని సంతోషపెడుతున్నావు, నీ భార్యని సంతోషపెడుతున్నావు, నీ భర్తని సంతోషపెడుతున్నావు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని సంతోషపెట్టేవాడిగా ఉన్నావా? ఈజ్ యువర్ లైఫ్ ప్లీజింగ్ టు గాడ్? యు ఆర్ ప్లీజింగ్ ఎవ్రీబడి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎ ఫ్రెండ్ ఆఫ్ everyone is a friend of no one. Hallelujah.
దేవుడిని సంతోష పెట్టాలంటే ఒక 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 గెర్ర గీసుకోవాలండి. ఎస్, ఐ షుడ్ నాట్ క్రాస్ మై లిమిట్. ఎందుకంటే నువ్వు ప్రతిష్ఠించబడ్డావు. మీరు ముట్టిగానే నేను చెప్పినప్పుడు మీరు రాజరికపు గురుకులము అంటే ఆమేన్ అంటారు. మీరు దేవుని సొంత ప్రజలంటే ఆమేన్ అంటారు. నేను చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డారంటే ఆమేన్ అంటారు. మరి దాని అర్థం తెలుసా? దట్ మీన్స్ యు ఆర్ సపరేటెడ్ ఫర్ గాడ్. దేవుడి కోసం మీరు సపరేట్ చేయబడ్డారు. ఒక ప్రత్యేకంగా మిమ్మల్ని సపరేట్ చేయబడ్డారు. ప్రత్యేకమైన వారిగా మీరు సపరేట్ చేయబడ్డప్పుడు దేవుని సంతోషపెట్టే విధంగా మనం ఉండాలి. మన వాక్యం చూపించాను నేను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నంతకాలం తండ్రిని సంతోషపెడుతూ వచ్చాడు. హీ వెంట్ ఆన్ ప్లీజింగ్ ఫాదర్. ప్రతి విషయంలో తండ్రి సంతోషంగా ఉన్నాడా? చివరి గెత్సమని తోటలో కూడా తండ్రి సంతోషంగా ఉన్నాడా? చివరికి ఆయన శిలో మీద కూడా తండ్రి 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 అనుకుంటూ వచ్చాడు. ఆయన గురి ఏంటంటే, యేసుప్రభు లక్ష్యం ఏంటంటే, నేను తండ్రిని సంతోషపెట్టాలి. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఎస్ చాలామంది ఆయన మీద రాళ్ళు వేస్తున్నారు, చాలామంది ఆయనని హేళన చేస్తున్నారు, చాలామంది ఆయనని దూషిస్తున్నారు. అయినా కానీ ఆయన దృష్టి ఒకటి దాని మీదే ఉంది. ఆ దృష్టి ఏంటంటే, నేను తండ్రిని సంతోషపెట్టాలి. అదే నా గురి. మనుషులు నన్ను హేళన చేస్తున్నారా, మనుషులు నన్ను తృణీకరిస్తున్నారా, మనుషులు నన్ను అసహించుకుంటున్నారా, ఇది కాదు. బట్ నేను తండ్రిని సంతోష పెడుతున్నానా అన్నదే ప్రాముఖ్యమైనది యేసయ్యకి. He was only focused on the Father. My life is my life pleasing to my Father. ఎందుకంటే ఆయనే నన్ను పంపాడు, ఆయనే ఒక పర్పస్ కోసం పంపాడు. మరి ఆయనకి నా జీవితం సంతోషంగా ఉందా? హల్లెలూయా. ఎవ్రీ పాయింట్ మీరు బైబిల్ సువార్తలు మొత్తం చదివిన యేసు ప్రభు లైఫ్ అలాగే ఉందండి. ఈజ్ మై లైఫ్ ప్లీజింగ్ టు మై గాడ్. ఎస్, చదవండి అమ్మా మాటని. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యములను నేనెల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. చూడండి, దేవుడికి ఇష్టమైన కార్యం. ఇంగ్లీష్లో చక్కగా ఉందండి. He who sent me is with me. The Father has not left me alone, for always do these things that please him. నేను ఎందుకు దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు, ఎందుకు తండ్రి నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదంటే, ఎందుకు తండ్రి ఎప్పుడు నాతో ఉన్నాడంటే, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టం లేని పని ఏది కూడా నేను చేయలేదు. హల్లెలూయా. ఫాదర్ డి నాట్ లీవ్. నేను చెప్తున్నాను, మీరు తండ్రికి ఇష్టమున్న రీతిగా మీరు జీవిస్తే మిమ్మల్ని కూడా మీ తండ్రి ఎప్పుడు విడిచిపెట్టాడు. గాడ్ విల్ నాట్ లీవ్ యూ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్, ప్రొవైడెడ్ యువర్ లైఫ్ ఈజ్ ప్లీజింగ్ టు హిమ్. నీ ఇష్టానుసారంగా జీవించుకుంటా, నీ ఇష్టానుసారంగా నువ్వు లైఫ్లో వండుకుంటూ, నా దేవుడు నన్ను వదిలేశాడు, అయ్యో నా దేవుడు నన్ను వదిలేశాడు, అయ్యో నాకు శ్రమలు వచ్చాయి, అయ్యో నాకు కష్టాలు వచ్చాయి అని దేవుడి దగ్గర మొరపెట్టడం ఎందుకు? ఒక్కసారి నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉన్నావా? హల్లెలూయా. అది చెక్ చేసుకోకుండా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా ప్రశ్నలు చేస్తాం. బట్ ఆ ప్రశ్నించే ముందు వన్ థింగ్ యూ షుడ్ ఆల్వేస్ ఆస్క్, ఈజ్ మై లైఫ్ ప్లీజింగ్ టు మై ఫాదర్? యేసుప్రభు అన్నాడు, నేను కష్టాల గుండా వెళ్ళాను, శ్రమల గుండా వెళ్ళాను, నిందల గుండా వెళ్ళాను, అవమానాల గుండా వెళ్ళాను, కానీ ఇవన్నీ వెళ్ళినా నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదు. ఎందుకంటే నేను ఆయనకి ఇష్టడుగా జీవించాను. ఐ లెడ్ ఎ లైఫ్ విచ్ వాజ్ ప్లీజింగ్ టు హిమ్ ఆల్వేస్. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి సంతోష పెట్టడం ఆరంభిస్తామో నీకు శత్రువులు ఎక్కువైతారు. హల్లెలూయా. ఎందుకంటే మనుషులని సంతోషపెట్టే దశ నుంచి చిన్నగా దేవుని సంతోషపెట్టే స్థితికి నువ్వు మారుతున్నావు. ఆ టైంలో యూ మే హ్యావ్ టు లూజ్ పీపుల్. ఐ లాస్ట్ సో మెనీ పీపుల్. మంచి వాళ్ళని ఐ లాస్ట్. Hallelujah. Because I decided to please God. Hallelujah. You may lose people, no problem.
బట్ ఆర్ ఎయిమ్ షుడ్ బి టు ప్లీజ్ ద ఫాదర్. యేసు ప్రభు ఆ ఇజ్రాయెల్లో ఆ రోమా సైనికులని ఏమంటారు సంతోషపెట్టే విధంగా ఉంటే వాళ్ళందరూ యేసు ప్రభుకి జైలు కొట్టేవాళ్ళు కదా. కానీ ఒంటరిగా ఉన్నా కానీ తండ్రిని మాత్రమే సంతోషపెట్టాడు. At the point of the death of his cross, he was all alone. ఆయన నమ్మిన 12 మంది శిష్యులు కూడా ఆయనతో లేరు ఈరోజు. ఆయన నమ్మిన 12 మంది శిష్యులు కూడా ఆయనతో లేరు ఈరోజు. He was all alone, but still his aim was to please the Father. ఒంటరిగా ఉన్నాడు. నోబడీ, ఒక్కరు కూడా ఆయనతో నేను యేసయ్యతో నిలబడతాను అన్న మనుషుడు లేడు అక్కడ. చాలామంది మేలులు పొందుకున్నారు, చాలామంది మిరకల్స్ పొందుకున్నారు, చాలామంది యేసు ప్రభు తర్వాత అనేక మేలులు పొందుకున్నారు. కానీ ఆ శిలువ మీద ఒక్కరు లేరు ఆయనతో. అప్పుడైనా సరే ఈ మనుషులకు ఏమైనా చేస్తే నాతో ఉంటారేమో అనిపిస్తుంది. కానీ యేసయ్య అనుకున్నాడు, లేదు, మనుషుల్ని సంతోషపెట్టడం కంటే దేవుని సంతోషపెట్టడం ఎంతో ఎంతో ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. చిన్నప్పుడు ఒక స్టేట్మెంట్ చదువుకునేవాడిని, better to be alone than in a bad company of people. You better to be alone than living in the bad company of people. I always prefer that. నాకు ఎన్ని ఇన్విటేషన్స్ వస్తాయో తెలుసా అండి? ప్రతి వీకెండ్, ప్రతి టైం సో మెనీ ఇన్విటేషన్స్. ఆ పార్టీకి, ఈ పార్టీకి, అక్కడికి, ఇక్కడికి కుప్పలు ఇన్విటేషన్లు ఉంటాయి నాకు. But I don't go because I know that is not my place. హల్లెలూయా. క్రిస్టియానిటీ అంటే ఒక వెల చెల్లించటం. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఒకడు నీటి వలన, ఆత్మ వలన జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేడు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలని ఉందా నీకు? డూ యూ వాంట్ టు రియలీ గో టు హెవెన్? పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఆత్మలో జన్మించడం అంటే ఆత్మచేత నడిపించబడటం. నువ్వు ఆత్మలో ఆరంభించి ఉండొచ్చు, ఈరోజు శరీరంగా నడుస్తుండొచ్చు. జాగ్రత్త. గలతీయులు 3వ అధ్యాయం 3వ వచనంలో అదే మాట మన వాక్యంలో వింటున్నాం. ఆత్మానుసారంగా నువ్వు ఆరంభించావు నా సహోదరి, నా సహోదరా. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? చదవండి అమ్మా. గలతీ 3వ అధ్యాయం 3వ వచనం. మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా. ఎస్, యు స్టార్టెడ్ వెరీ గుడ్. మంచిగా ఆత్మానుసారంగా ఆరంభించారు. కానీ దాని తర్వాత ఈరోజు మీరు శరీరానుసారంగా వాళ్ళని ఏమంటాడు తెలుసా? అవివేకులు అంటున్నాడు. మీకు తెలుసు ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా? వాళ్ళని ఫూలిష్ అంటున్నాడు. ఆర్ యు సో ఫూలిష్? యు ఆర్ బిగన్ ఇన్ ద స్పిరిట్, నౌ యు ఆర్ వాకింగ్ ఇన్ ఫ్లెష్. ఆర్ యు సో ఫూలిష్? హల్లెలూయా. We should not be foolish people. We should be wise people. We are wise people. So wise people always walk in the spirit. జ్ఞానులు దేవుని ఆత్మచేత నడిపించబడతారు. జ్ఞానులు దేవుడితో నడుస్తారు. జ్ఞానులు దేవుని సంతోషపెట్టే విధంగా నడుస్తారు. అది మనుషులు పోయినా పర్వాలేదు. అది ఎంతమంది నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు ఎన్ని వచ్చినా పర్వాలేదు. మై ఎయిమ్ ఈజ్ టు ప్లీజ్ మై గాడ్. నా ముందు మాట్లాడే ధైర్యం లేదు, కానీ నా వెనకాల చాలామంది మాట్లాడతారు మా బంధువుల దగ్గర నుంచి. కానీ నేను పట్టించుకోను, ఎందుకంటే నా ఎయిమ్ ఈజ్ టు ప్లీజ్ మై గాడ్. పౌలు కూడా ఇదే చెప్తున్నాడండి. 2 తెస్సలోనికకి వెళ్దామండి ప్లీజ్. 2 తెస్సలోనిక రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. పౌలు ఆ తెస్సలోనిక సంఘానికి వాళ్ళందరికీ వాక్యం చెప్పిన తర్వాత ఆ తెస్సలోనిక సంఘంలో వాళ్ళకి చెప్తున్నాడు, అయ్యా మీరు ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. అదేంటంటే నీ దేవుణ్ణి సంతోష పెట్టడం నువ్వు మర్చిపోకూడదు అంటున్నాడు. ఎస్, కెన్ వి రీడ్ దట్ ప్లీజ్? 1 తెస్సలోనిక. సహోదరులారా, అమ్మా
మెట్టుకు సహోదరులారా, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. మీకిచ్చిన ఆజ్ఞలు మీరు ఎరుగుదురు. కాగా మీరెలాగు నడుచుకొని మీరు ఎలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని, ఆ దేవుని సంతోషపెట్టే విధములో అంతకంతకు మీరు అభివృద్ధి పొందవలెనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు. చాలమ్మా చూడండి ఏమంటాడే పౌలు, అయ్యా మేమెలాగూ నడుచుకున్నామో, పౌలు ఎలా నడుచుకున్నాడు? దేవుని సంతోషపెట్టే విధంగా నడుచుకున్నాడు. ఏమన్నాడు? అయ్యా కాగా నేను ఎలా నడుచుకుంటునో దేవుణ్ణి సంతోషపరచవలనని మా వలన నేర్చుకున్న ప్రకారం అంటే వాళ్ళందరూ, పౌలు ఆ శిష్యులందరూ కూడా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుడిని సంతోషపెట్టే విధంగా ఉన్నాయి. అక్కడ ఉన్న వారందరూ ఏం నేర్చుకున్నారంటే, వీళ్ళని చూసి ఓహో మనం ఎన్ని కాదురా బాబు, ఈ యాక్టివిటీస్ కాదు, ఇవన్నీ కాదు చేయాల్సింది, మనము దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలని ఎవరి నుంచి నేర్చుకున్నారు? పౌలు నుంచి నేర్చుకున్నారు, ఆయన శిష్యుల నుంచి నేర్చుకున్నారు. అందుకే పౌలు ఖచ్చితంగా అంటున్నాడు, ఎలాగో అయితే మేము దేవుని సంతోషపెట్టే వారిగా ఉండినట్లు మీరు మమ్మల్ని చూసి నేర్చుకున్నట్లుగా మీరు దేవుణ్ణి సంతోషపెడుతూ మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించండి. ఆల్రెడీ మీరు దేవుడిని సంతోషపెడుతున్నారు, కానీ ఆ సంతోషపెట్టే విషయంలో మీరు ఇంకా దినదినము అభివృద్ధి చెందాలి. యూ షుడ్ గ్రో ఇన్ దట్ అగైన్ అండ్ అగైన్. Pleasing God. Yes, every day. It's not yesterday that I pleased God. Today I don't please God. Tomorrow again I please God. Day after tomorrow I don't please God. It's not like that. Every day my aim will be to please my God. ప్రతిరోజు it is a walk every day with life. అమ్మ చదవండి, మరొకసారి చదవండి ప్లీజ్. జాగ్రత్తగా ఆ వాక్యాన్ని ప్లీజ్ మీ యొక్క మైండ్లోకి వెళ్ళాలి ప్లీజ్. ఎస్. కాగా మీరు ఇలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో, చాలా అండర్లైన్ చేసుకోండి ఆ మాటని, దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. అక్కడ ఆపండమ్మా. చూడండి చాలా జాగ్రత్తగా పౌలు అన్నాడు, ఎస్ యు లెర్న్డ్ హౌ టు ప్లీజ్ గాడ్ త్రూ అవర్ లైఫ్స్. హల్లెలూయా. We should learn always from people how they are pleasing God. దేవుని సంతోషం ఎలా పెట్టాలి, నా గురి అదే ఉండాలి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ఎలా పాస్ కావాలని ఎంత తీవ్రంగా ఆలోచిస్తారు. షార్ట్ ఆన్సర్ చదవాలా, సెలెక్టెడ్ క్వశ్చన్స్ చదవాలా, లేకపోతే ఏ చదివితే నేను పాస్ అవుతాను. క్రైస్తవుడు మైండ్ ఏముండాలంటే, నేను ఎలా దేవుని సంతోషపెట్టాలి. హౌ డు ఐ ప్లీజ్ మై గాడ్. ఎస్, దాని తర్వాత చదవండి అమ్మా ప్లీజ్. దాని తర్వాత వచ్చిన చదవండి. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి చూడండి, అంతకంతకు అభివృద్ధి అంటే మీరు దేవుణ్ణి సంతోషపెట్టే విధములో ప్రతిదినము అంతకంతకు అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. ఆ దేవుని సంతోషపెట్టే విధంలో అంతకంతకు అభివృద్ధి చెందవలెనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. లాస్ట్ లో చిన్నగా యాడ్ చేస్తున్నాడు, ఓ జాగ్రత్త, ఇది ఏదో రిక్వెస్ట్ కాదు, హెచ్చరిస్తున్నాను. ఐఎమ్ కమాండింగ్ యూ. అంత బాగా చెప్పాడు. లాస్ట్లో ఏమన్నాడు? హెచ్చరిస్తున్నాను, బీ కేర్ఫుల్. దేవుణ్ణి సంతోషపెట్టకుండా జీవిస్తే మీరు ఏమవుతారో నేను చెప్పలేను, అందుకే హెచ్చరిస్తున్నాడు. పౌలు చాలా అరుదుగా ఆ మాటను వాడాడు, హెచ్చరిస్తున్నాననే మాటని. దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి ప్లీజ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. అంతకంతకు దేవుణ్ణి సంతోషపెట్టే విధంలో అభివృద్ధి చెందాలి. ఎస్, కొన్ని వదిలేయమంటాడు దేవుడు, వదిలేయాలి. కొన్ని దగ్గర దేవుడు తగ్గమంటాడు, తగ్గాలి. కొన్ని దగ్గర దేవుడు ఇలా నడుచుకోమంటాడు, ఇలా నడుచుకోవాలి. బట్ హౌ లాంగ్ యూ విల్ ప్లీజ్ పీపుల్?
As long as you please people, you cannot please God. Take my word. హల్లెలూయా. మనుషుల్ని పెట్టడానికి నేను చాలాసార్లు 10 సంవత్సరాలు భయపడ్డాను నా జీవితంలో. మనుషులు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, మనం జాగ్రత్తగా ఉండాలి. సో నేను నాకు చాలా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, నేను వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఆలోచనలతో 10 సంవత్సరాలు గడిచిపోయింది. 10 years passed simply there. But I made a decision. ఒకప్పుడు నిర్ణయం తీసుకున్నాను. వాట్ మే కమ్, వాట్ మే హ్యాపెన్, ఐ విల్ ప్లీజ్ మై గాడ్. ఏం జరిగినా నా దేవుణ్ణి పూర్తిగా నేను దేవుణ్ణి సంతోషపెడుతున్నానని చెప్పను, కానీ దినదినము నేను దేవుణ్ణి సంతోషపెట్టడంలో అభివృద్ధి చెందుతున్నాను. ఆ అబ్బాయి నా దగ్గరికి 2016లో వచ్చాడు. హీ హెస్ సీన్ మీ హౌ వీ స్టెప్ బై స్టెప్ స్టార్టెడ్ ప్లీజింగ్ గాడ్. మేము ఏ పనులు చేసినా, మొన్న ఒక బ్రదర్ ఒక మాట అన్నాడు, వాక్యం చెప్తూ కాన్ఫరెన్స్లో ఒక మాట అన్నాడు, మన అందరికంట విశ్వాసులకంట తీర్పు ఉండదంట, నిత్య శిక్షకి మనం ఉండము, సో మనకి సంఘానికి తీర్పు ఉండదనే మాట అన్నాడు. కానీ మనకు తీర్పు ఉంటుందంట. ఆ తీర్పు కాదు కానీ అది దేవుడు, ఆ తీర్పు ఏంటంటే బహుమానాలు తీసుకోవడంలో తీర్పు మనకి. అంటే బహుమానాల విషయంలో తీర్పు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి దేవుడి కోసం పనిచేస్తే ఏ ఉద్దేశంతో చేశాడు? డబ్బు కోసం చేశాడా, పేరు కోసం చేశాడా, లేకపోతే ప్రఖ్యాతల కోసం చేశాడా? హీ విల్ సీ ద ఇంటెంట్ ఆఫ్ యువర్ హార్ట్. దేవుడు నేను తీర్పు తీర్చి పక్కకు పడాడు, కానీ నువ్వు ఏం చేసినా దేవుడి కోసం దేని గురించి చేస్తున్నావు? హల్లెలూయా. వాట్ ఇంటెన్షన్ ఆర్ యు డూయింగ్? ఏ ఇంటెన్షన్తో చేస్తున్నాం? అందరం దేవుడి సేవ చేస్తున్నాం, ఏదో రకంగా ఏదో పని చేస్తూనే ఉన్నాం, కానీ నీ ఉద్దేశం ఏంటి? దాంట్లో దేవుడు చూస్తాడంట. నీ ఉద్దేశం ఏంటి? ఆర్ యు డూయింగ్ ఇట్ ఫర్ మనీ? ఆర్ యు డూయింగ్ ఫర్ నేమ్? ఆర్ యు డూయింగ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్? ఆర్ ఆర్ యు డూయింగ్ ఇట్ టు ప్లీజ్ గాడ్? నువ్వు దేవుడిని సంతోషపెట్టగానే చేస్తున్నావా, లేకపోతే ఏదైనా హిడెన్గా అజెండా నీకేమైనా ఉందా? హల్లెలూయా. దెర్ వాజ్ ఎ టైం, షెకినా బైబిల్ కోర్స్ని మేము నడుపుతుండే వాళ్ళం. నా టీంని లాగేసుకున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, నా టీంని లాగేసుకున్నారు, డబ్బుతో లాగేసుకున్నారు. నా దగ్గర పనిచేసి ఉంటామని లాగేసుకున్నారు డబ్బుతోటి. సో అందరినీ లాగేసుకున్నారు. దట్ వాజ్ ద హార్ట్ ఆఫ్ మై మినిస్ట్రీ. ఆ టైంలో ఒక్కడే అయిపోయాను, ఒంటరిగా. అందరూ ఒక పెద్ద వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సిటీలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. అందరూ గ్రూప్ అయ్యి అందరూ లాగేసుకున్నారు నా నుంచి. మొత్తం మినిస్ట్రీని లాగేసుకున్నారు. నా దగ్గర ఉన్న నా ఆఫీస్లో డేటా ఉంటుంది, ఆ డేటాని మొత్తం పుస్తకాన్ని తీసేసుకున్నారు. చిన్నగా వచ్చి మీకు హెల్ప్ చేస్తామని చెప్పి చాలా కన్వీనియంట్గా అన్ని చేశారు. నేను చూసుకునేసరికి నా దగ్గర ఏం లేదు, నా దగ్గర డేటా లేదు, నా దగ్గర ఏమీ లేదు. అందరూ నా దగ్గర మనుషులు, నా దగ్గర ఉన్న మనుషులు ఎంత, ఒక అబ్బాయి ఉండేవాడు, ఆ అబ్బాయి అయితే మొత్తం ఫ్యామిలీ వెలేసింది. ఆ అబ్బాయిని ఫ్యామిలీ వెలేస్తే ఆ అబ్బాయి నేను చీరదీసి నా దగ్గర పెట్టుకొని నెలకి ఒక 2-3 వేలు డబ్బులు ఇసుకుంటూ ఫుడ్ పెడుతూ అకామిడేషన్ ఇచ్చి నేను నా దగ్గర ఉంచుకున్నాను. ఆ అబ్బాయే నాకు వ్యతిరేకంగా తిరిగాడు. నాకేం తెలియక ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళి ఒక 10 కిలోమీటర్లు నడుచుంటా. నడుస్తూ ఒకటే అన్న, ప్రభువా, ఈ పరిచర్య నీ నుంచి వచ్చినట్లయితే అది నిలబడాలి. ఒకవేళ ఆ పరిచర్య నీ చిత్తం కాకపోతే అది వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ షెకినా బైబిల్ కోర్స్లో ప్రతి రూపాయి మేమే ఖర్చు పెడతాం. అండ్ మామూలు ప్రయాస కాదు. సండే చర్చ్ నడపడం చాలా ఈజీ. ఏముంది, ఒక 1 hour వాక్యం చెప్పి వెళ్ళిపోతాను నేను. కానీ అక్కడ అట్లా కాదు. మా పొద్దున 5:30కి స్టార్ట్ అయ్యి రాత్రి 10 గంటల వరకు నేను ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి, షారన్ కరెక్ట్ చెప్తుండా, లేకపోతే డేవిడ్కి చేయాలి, డేవిడ్ కరెక్ట్ చెప్తుండా, లేదా సునీతకి చేస్తాను. సో ఇట్లా క్రాస్ చెక్ చేసుకుంటాను, కరెక్ట్గా ఉందా అంతా. ఆ 15 days
ఇంకొక ఆలోచన, ఇంకొక తలంపు లేకుండా ఆ ప్రయాస ఉంటుంది నాది, నా టీం అంతా కూడా. 15 days ఇట్స్ అ స్ట్రగుల్, ఇట్స్ అ పెయిన్. ఎవరికి సరిగా నిద్ర ఉండదు, ఎవరికి సరిగా ఎవరు సరిగా అన్నం కూడా తినరు. సో అలా ప్రార్థన చేసినప్పుడు నెక్స్ట్ బ్యాచ్ అనౌన్స్ చేశామండి. నెక్స్ట్ బ్యాచ్ అనౌన్స్ చేశాం. అప్పటి వరకు 40 మంది 45 మంది వచ్చేవాళ్ళు. కానీ ఆ మినిస్ట్రీ దేవుడికి ఇష్టమైన మినిస్ట్రీ కాబట్టి 90 మంది వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ద నెక్స్ట్ స్టెప్ అగైన్ ఐ ప్రేడ్, ఐ వాజ్ ఆల్ అలోన్. వాళ్ళు అన్నారు, నువ్వు మాతో కలిసిపో అన్నారు. మాతో కలిసిపో అన్నారు వాళ్ళు. ఎవరు? ఆ గ్రూప్ ఏమన్నారంటే, నువ్వు ఒక్కడే ఉన్నావు కదా ఇప్పుడు, మాతో కలిసిపో, మాతో విలీనంగా, నీకు కూడా ఏదో చూస్తాంలే, ఏదో పోస్ట్ ఇస్తాంలే అన్నారు. నాకు పోస్ట్ వద్దు. సమ్ పీపుల్ ఈవెన్ ఆఫర్డ్ మనీ, డబ్బులు ఇస్తాం నీకు, రా మాతోటి, నాకు డబ్బులు వద్దు, ఐ డోంట్ వాంట్ మనీ. హల్లెలూయా. ఎందుకంటే ఇంత ఆర్థికంగా అప్పుడు నేను ఇంత స్థిరంగా నేను లేను ఆ రోజుల్లో. నెక్స్ట్ బ్యాచ్ 125 పీపుల్ వచ్చారు. సండే సర్వీస్ కాదు అది, 15 రోజులు షెకినా బైబిల్ కోర్స్ అది. ఐ ఓన్లీ ప్రేడ్, లార్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ విల్ లెట్ ఇట్ హ్యాపెన్. ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మినిస్ట్రీ కమ్స్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ మ్యాన్. ఇఫ్ ద మినిస్ట్రీ కమ్స్ ఫ్రమ్ మ్యాన్ ఇట్ విల్ ఫేడ్ అవే. ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్, అది ఎవరు, ఏ మనిషి కూడా ఆపలేడు. దట్స్ వాట్ ఐ లెర్న్డ్. అది నేను నేర్చుకున్నాను. పరిచర్య దేవుడి నుంచి వచ్చింది అంటే ఏ మనిషి కూడా ఆ పరిచర్యను ఆపలేదు. ఒకవేళ ఆపాలని చూస్తే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు. అండ్ వీళ్ళందరూ కొట్టుకుపోయారు. సో కాల్డ్ స్టాల్వార్డ్స్, కరోడుపతిలో మొత్తం కొట్టుకుపోయారు. వన్ బై వన్ వచ్చి, అన్నా సారీ అన్నా నీకు అన్యాయం చేశాం. వన్ బై వన్ ఎవ్రీబడి కేమ్ బ్యాక్. ప్రియమైన వాళ్ళారా, నీ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్, నీ ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. దేవుడి సన్నిధిలో క్లియర్గా ఉండాలి. డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ యువర్ సెల్ఫిష్ రీజన్. ఈవెన్ ది సండే ప్రేయర్ ఐ ప్రేడ్, ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ విల్ లెట్ ఇట్ కంటిన్యూ ఆర్ లెట్ ఇట్ స్టాప్. ఏ సేవకుడు చేయడు ఆ ప్రార్థన, ప్రభువా దీన్ని కాపాడు, ఇంకా దీన్ని విస్తరించు, కానుకలు పెంచు, ఇంకా నా కానుకలు పెంచితే నేను బాగా స్థిరపడతాను ప్రార్థన చేస్తారు. ఆమేన్. ఈవెన్ నవ్ ఐ ప్రే, ఇఫ్ ఇట్ ఈస్ ద విల్ లెట్ ఇట్ కంటిన్యూ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హిస్ విల్ లెట్ ఇట్ స్టాప్. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ విచ్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎస్, దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. ఎందుకు మనం మనుషుల్ని సంతోషపెట్టడం ఎందుకు? మన పేరు ప్రఖ్యాతల కోసం ఎందుకు? దేవుడి నామములో ఇంకొకరు మోసం చేయడం ఎందుకు? వై వీ షుడ్ చీట్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్? చాలా వ్యాపారాలను బయట చేసుకోవడానికి. దేవుని పేరుతో ప్రజల్ని మోసం చేయకూడదు. నేను చెక్ చేసుకుంటాను నా టీచింగ్. ప్రతిసారి వాక్యంకి వచ్చినప్పుడు నేను చెక్ చేసుకుంటాను, ప్రభువా ఇది ఈ టీచింగ్ ఈరోజు ఈ బోధ ఏదన్నా నా స్వలాభంతో ఉందా, లేకపోతే నీ చిత్తంలో ఉందా? ఎస్, టేక్ అ డెసిషన్ టు ప్లీజ్ గాడ్. పౌలు అంటాడు, సహోదరులారా మీరు ప్రేమించండి, మీరు ఏమంటారు, దేవుని సంతోషపెట్టే విధంగా ఉండండి. ఇఫ్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్ దెన్ ఇట్ హెస్ నో మీనింగ్. అరణ్యంలో అనేక మంది ఉండిరి, కానీ వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. గాడ్ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ నంబర్. గాడ్ వాంట్స్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ వెరీ వెరీ ప్లీజింగ్ టు హిమ్. అండ్ ఏది పాడు చేస్తుందో గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఐ విల్ టైం అవుతుంది. సో జాగ్రత్తగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరు మనం దేవుని సంతోషపెట్టే విధంగా నడుస్తూ ఉంటాం. మరి కొందరు వస్తారు మన లైఫ్లోకి, వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చి దేవుడి నుంచి లాక్కెళ్ళిపోతారు. సమ్ పీపుల్, సపోజ్ దావీదు జీవితంలో బెత్షెబా వచ్చింది. ఆమె వచ్చి దావీదుని దేవుడి చిత్తంలోంచి లాక్కెళ్ళిపోయింది బయటికి. సో దేర్ విల్ బి సమ్ పీపుల్ హూ ఎంటర్ సడన్లీ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ గాడ్.
అలాంటి వాళ్ళని జాగ్రత్తగా మనం గమనించాలి. నువ్వు రియల్గా మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్ అంటే ఏమంటే మేము వీ డోంట్ యాక్సెప్ట్ యూ అని చెప్తాం. ఎజ్రా గ్రంథానికి వెళ్దాం ప్లీజ్. బుక్ ఆఫ్ ఎజ్రా గ్రంథానికి వెళ్దాం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ జెరుబాబేలు ఉన్నారు, అలాగే యెహోషువ ఉన్నారు. వీళ్ళిద్దరు ఏంటంటే దేవుని మందిరం కట్టడానికి వస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఏం చేశారంటే మేము కూడా నీకు సాయం చేస్తాం అని వచ్చారు. ఏంటంటే వీళ్ళు ఎజ్రా, జెరుబాబేల్ వీళ్ళిద్దరూ కొన్ని పనులు దేవుని మందిరం కట్టాలని వాళ్ళు కడుతూ ఉంటే కొంతమంది వచ్చారు. వాళ్ళు దేనికి వచ్చారంటే ఈవిల్ ఇంటెన్షన్తో వచ్చారు, ఒక దుర్మార్గమైన ఆలోచనతో వచ్చారు. వస్తే ఎజ్రా, జెరుబాబేల్ ఏం చేశారంటే అమ్మా వీళ్ళు చాలా దుష్టులు, వీళ్ళు దేవుడి పనిని పాడు చేయడానికి వచ్చారు అని గమనించి మీ సహాయం మాకు వద్దు అన్నారు. సింపుల్గా, వీ డోంట్ నీడ్ యువర్ హెల్ప్, మేము ఇద్దరమే కట్టుకుంటాం కానీ మీ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన చెడ్డది. చదువుదాం ఒక్కసారి ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం ప్లీజ్. అందుకు జెరుబ్బాబెలును యేషూవాయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరంను కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం చూడండి, యు మే డూ నథింగ్ విత్ us టు బిల్డ్ ఎ హౌస్ ఫర్ అవర్ గాడ్. కొంతమంది వస్తున్నారు, చాలామంది హెడ్స్ వచ్చారంట, ఇజ్రాయెల్లో చాలామంది పెద్దవాళ్ళు వచ్చారంట. వచ్చి జెరుబాబేల్, యేషువ మీతో పాటు మేము దేవుని మందిరంలో కట్టడానికి సాయం చేస్తాం. వాళ్ళిద్దరు ఒకటే మాట అన్నారు. ఎందుకో తెలుసా? యూ మే డూ నథింగ్ విత్ us టు బిల్డ్ ఎ హౌస్ ఫర్ అవర్ గాడ్. మీరు మాతో కలిసి మా దేవునికి మందిరము కట్టుటకు నిమిత్తము లేదు. సింప్లీ దే రిజెక్టెడ్. మనం ఏమనుకుంటాం, ఎవరైనా హెల్ప్ చేస్తుంటే రండి 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 అంటాం. ఎందుకో తెలుసా? వాళ్ళ ఈవిల్ ఇంటెన్షన్తో 4వ వచనం చూద్దాం. ఎజ్రా 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ప్లీజ్. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. హల్లెలూయా. ఇంకో వర్షంలో ఏముంటుంది తెలుసా? Then the people of the land tried to discourage the people of Judah, and they bribed the officials to see that the progress is stopped. They troubled the 5వ వచనంలో ఉందని చూద్దాం అక్కడ. 5వ మరియు పారసీకపు దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచమిచ్చిరి. చూడండి, ఇలాంటి దుర్మార్గులు వీళ్ళందరూ వచ్చి మేము కూడా దేవుని మందిరం కడతానని వచ్చారు. బట్ వాళ్ళు గమనించారు. అందుకే అంటున్నాను, అందరం దేవుడి సేవకు వస్తాం, బట్ వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఆఫ్ యువర్ హార్ట్? హల్లెలూయా. నాకు తెలియక 2008లో జెరూసలేం వెళ్ళాం ఫస్ట్ టైము. వెళ్ళినప్పుడు ఎవరో చెప్పారు, యేసు ప్రభు నడిచిన స్థలములో నడిస్తే. నాతో పాటు ఇంకొక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి ఏంటంటే యెరూషలేం మొత్తం 15 రోజులు కూడా 15 డేస్ కూడా అక్కడ అమెరికాలో బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఏంటంటే చెప్పులు వేసుకుంటే కూడా నేను కింద నుంచి పైదాకా చూస్తారు. సో మినిమం మనం ఏం వేసుకోవాలంటే షూ వేసుకోవాలి. సో అప్పుడే నేను ఒక మామూలుగా చూస్తారు. లేదా చెప్పులు వేసుకొని తిరిగినా ఎక్కడి నుంచి వచ్చాడు అన్నట్టుగా చూస్తారు. అలాంటి దేశంలో ఆ అబ్బాయి ఏమన్నా అంటే, అన్న యేసు ప్రభు నడిచిన ఈ యొక్క ల్యాండ్లో నేను చెప్పులు వేసుకొని ఎట్లా నడుస్తా అన్న అని చెప్పి ఆ 10 రోజులు 12 రోజుల టూర్లో షూస్ తీసేసి చెప్పులు కాలు నడక మీద నడిచాడు టోటల్గా. నేను అనుకున్నా, అమ్మాయి ఈ డెడికేషన్ మామూలు డెడికేషన్ కాదు. చెప్పులు లేకుండా నడుస్తున్నాడు ఇక్కడ అనుకున్నాడు. నాతో పాటు ఉన్నాడు అబ్బాయి, నాతో పాటు మినిస్ట్రీలో చాలా రోజులు ఉన్నాడు. బట్ హిస్ ఇంటెన్షన్ వాజ్ రాంగ్.
నేను చదివిన కోర్సులన్నీ అతను చదివించా. నేను థియాలజీ చేస్తే అతను థియాలజీ చేయించా. నేను ఒక కోర్స్కి వెళ్ళి అటెండ్ అయ్యి అది ఆత్మీయంగా బాగుందంటే ఆ కోర్స్కి పంపించా. ఇంకా నాకు ఒక మాటలో చెప్పాలంటే నాకంటే ఎక్కువ కోర్సులు చేశాడు ఆ అబ్బాయి. ఎందుకంటే నాకు ఉద్యోగ రీత్యా నేను అన్ని దాని లీవులు పెట్టి వెళ్ళలేకపోయేవాడిని. కానీ ఆ అబ్బాయి వెళ్ళగలిగాడు, అన్నీ నేర్చుకున్నాడు. ఈరోజు ఎక్కడున్నాడా అంటే హీ హెస్ బికమ్ వర్స్ దెన్ అన్బిలీవర్. హీ హెస్ బికమ్ వర్స్ దెన్ అన్బిలీవర్. మొన్న చూశాను, బాధ అనిపించింది. బైక్ మీద వస్తున్నాను, ఓ షార్ట్ వేసుకొని, ఓ టీషర్ట్ వేసుకొని ఇట్లా నడుచుకుంటూ రోడ్డు మీద పోతున్నాడు. స్వస్థత వరము ఆపరేట్ అయ్యేది ఆయనలో, డెలివరెన్స్ గిఫ్ట్ ఆపరేట్ అయ్యేది ఆయనలో. బట్ టుడే ఈజ్ నథింగ్ బికాస్ హీ డీవియేటెడ్ ఫ్రమ్ ప్లీజింగ్ ద లార్డ్. చాలాసార్లు కౌన్సిలింగ్ చేశాను, కూర్చోబెట్టాను, మాట్లాడాను, వినలేదు. ఈరోజు మామూలుగా కాదు, ఒక వర్స్ట్. ఇంకా నేను విన్నది ఏంటంటే భార్యాభర్తలు ఒక మంచిగా ఫుల్ తెచ్చుకొని కూర్చొని ఇద్దరు మంచిగా హ్యాపీగా తాగుతారంట. ఆమేన్. ఆ కండిషన్కి వెళ్ళిపోయాడు. వై? హీ డీవియేటెడ్ ఫ్రమ్ ద వే ఆఫ్ ద లార్డ్. ఆత్మానుసారంగా ఆరంభించాడు, ఈరోజు శరీరానుసారంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. There will be people who come that I'll be with you, I will do. ఇప్పుడు మాకు చెక్కిన అయిపోగానే మా దగ్గరికి చాలామంది పరిగెట్టుకుంటూ వస్తారు. అన్న మేము ఉంటామన్న, ఇక్కడ మీతో ఉంటామన్న, ఇక్కడ ఉంటామన్న, చాలామంది ఉంటామన్న. అరే బాబు, స్టేజ్ మీద నేను కన్నపడే అంత సాఫ్ట్ ఉండను రా, నాతో ఉండలేరురా మీరు అన్నాను. నేను చాలా కఠినంగా ఉంటారా, నాతో ఉండలేరు మీరు. ఇదే చెప్తాను, లేదన్నా ఉంటామంటాం. బట్ many few people stayed, but all could not stay. ఎందుకంటే దేర్ షుడ్ బి సమ్ డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండాలి మనకి. క్రిస్టియానిటీ అంటే డాక్ట్రిన్, సిద్ధాంతమే కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఓన్లీ డాక్ట్రిన్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ డిసిప్లిన్. ఇట్స్ ఎ డిసిప్లిన్, క్రమశిక్షణ కూడా. హల్లెలూయా. ఎస్, నేను అందుకే అలాంటి వాళ్ళతో దేవుడు ఏమనంటే విత్డ్రా ఫ్రమ్ సచ్ పీపుల్. అలాంటి వాళ్ళతో దేవుడు నిన్ను ఒక మాట చూద్దాం. నాకు ఒక చిన్న మాట చూసి ముగిద్దాం. యెహోషాఫాతు రాజు గురించి చూసి నేను ముగిస్తాను ప్లీజ్. రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయం వెళ్దాం. 20వ అధ్యాయం 2 దినవృత్తాంతంలో 2 Chronicles chapter 20 verse 31 నుంచి ఇక్కడ యెహోషాఫాతు గురించి. యెహోషాఫాతేనా? యెహోషాఫాతు. అమ్మ చదవండి. యెహోషాఫాతు యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 35 సంవత్సరముల వాడై యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి షిల్హి కుమార్తె, ఆమె పేరు అజూబా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి, అండర్లైన్ చేసుకోండి ఆ మాటని, యెహోవా దృష్టికి ఆయన యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. చూడండి, మంచిగా ఉందా? ఆయన గురించి సాక్ష్యం ఏమనుంది? ఆయన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గంలో నడిచిచు దాని నుండి తొలగిపోకుండా ఉండెను. దట్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా అండి? డూయింగ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. హీ వాజ్ డూయింగ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఎస్, ముందుకెళ్దామా ప్లీజ్. అయితే అప్పటికి ఇంకను జనులు తమ పితరుల దేవుని వెదకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. చూడండి, అప్పటి వరకు హీ వాజ్ డూయింగ్, 32వ వచనం వరకు ఆయన దేవుణ్ణి సంతోష పెట్టేవాడిగా ఉన్నాడు. కానీ ఆయన ఒక తప్పు చేశాడు. ఏం తెలుసా? ఆత్మీయ జీవితంలో పౌలు ఏమన్నాడు? మీరు దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో మీరు అభివృద్ధి చెందాలి. ఏమంటాడు? దినదినమో మీరు అభివృద్ధి చెందాలి. సో ఈయన ఒక స్టేజ్ వరకు దేవుణ్ణి సంతోష పెట్టాడు. కానీ ఒక తప్పు ఏం చేశాడంటే ఆయన
దానిలో నడుచుకొనొచ్చు ఆయన అక్కడున్న వాడి కాల్ దానికడ 33వ వచనం బాబు, 33వ వచనం. అయితే అక్కడ అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెదుకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. అతను చేసి తప్పేంటంటే అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఇంకొక మాటలో ఇంగ్లీష్లో చెప్పాలంటే హీ హాజ్ నాట్ రిమూవ్డ్ ద ఆల్టర్స్. అంటే ఈ ఉన్నత స్థలములు అంటే ఏంటంటే అన్య దేవులని ఆరాధించే స్థలములు. సో ఆ స్థలములని ఆయన రాజుగా ఉండి అవి తీసేయలేదు, అవి కొనసాగించాడు. నేనేమంటామంటే ఒక సైడ్ మనం దేవుడితో నడుస్తాం, ఇంకోవైపు ఈ ఉన్నత స్థలాలు కూడా మన జీవితంలో ఉన్నాయి. 34వ వచనం చూద్దాం ప్లీజ్. యెహోషాపాతు చేసిన కార్యములన్నిటిని గూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఈ యెహూ పేరు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుచున్నది. ఆ గ్రంథం మన దగ్గర లేదు. 35వ వచనం చూద్దాం. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన 32వ వచనంలో ఏముందండి? 32వ వచనంలో యెహోవా దృష్టికి ఆయన యథార్థముగా ఉన్నాడంట. ఆయన దేవుని మార్గంలో నడిచాడంట. ఆయన తండ్రి నడిచిన మార్గంలో ఆయన నడుచుకుంటూ వచ్చాడంట. చాలా బాగుంది. హీ వాజ్ ఎ మ్యాన్ హూ వాజ్ ప్లీజింగ్ గాడ్. కానీ 35వ వచనంలో ఏముంది? యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అమజ్యాతో స్నేహము చేసెను. ఏం చేశాడు? ఏం డిస్ట్రాయ్ చేసింది ఆయనని? రాంగ్ ఫ్రెండ్షిప్. మంచిగానే ఉన్నాడు, ఒక వ్యక్తి వచ్చాడు ఆయన జీవితంలోకి, ఇంకొక రాజు వచ్చాడు. అందుకే నేను అంటాను, మీరు ఎవరితో సహవాసంలో ఉన్నారో జాగ్రత్త. ఆమేన్. ఎవరి మాటలు వింటున్నారో జాగ్రత్త. ఈయనేం లేదు, మంచిగా ఉన్నాడు యెహోషాపాతు రాజు, దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. కానీ ఈయన లైఫ్లోకి ఇంకొక రాజు వచ్చాడు, ఆయన దుర్మార్గుడు. హీ వాజ్ అ వికెడ్ కింగ్. ఆ దుర్మార్గుడు ఏం చేశాడు తెలుసా? కింది చదువుదాం ప్లీజ్. 36వ వచనం. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా, యెహోషాపాతు ఇద్దరు కలిసి ఒక దుష్టరాజు, ఒక మంచి రాజు, ఇద్దరు కలిసి ఒక బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు హల్లెలూయా, ఒక బిజినెస్ చేస్తున్నారు. మనం కూడా చాలా జాగ్రత్త ఉండండి. అన్నిలతో కొన్నిసార్లు మనం వ్యాపారాలు చేస్తాం, జాగ్రత్త. ఆమేన్. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ యూ షుడ్ గో హెడ్. సో ఈయన ఏం చేశాడంటే ఆ యెహోషాపాతు ఆయనతో బిజినెస్ చేస్తున్నాడు. ఏమైంది? బిజినెస్ చేస్తే చదువుదాం. అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషేవాడును దోదావాహు కుమారుడునగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటూ, దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. యెహోషాపాతు జాగ్రత్త, నువ్వు ఒక అన్య రాజుని కలిసి నువ్వు ఆయనతో వ్యాపారం చేస్తున్నావు, నీ ఆత్మీయ స్థితి పడిపోతుంది, నువ్వు దేవుడితో సంబంధం కోల్పోతావు, నీ వ్యాపారం నాశనం అవుతుంది, జాగ్రత్త అని ఒక ప్రవక్తని దేవుడు పంపిస్తున్నాడు. ప్రవక్తని పంపించినప్పుడైనా మనోడు మేల్కోవాలి కదా. చదవండి అమ్మా ప్లీజ్, చదవండి. గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని చెప్తున్నాడు. యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. చూడండి, ఒక రాజు వచ్చి ప్రవచనం చెప్తున్నాడు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తప్పుడు మార్గంలో వెళ్తా ఉంటే దేవుడు కొంతమంది ద్వారా మాట్లాడతాడు, హెచ్చరిస్తాడు. అమ్మ జాగ్రత్త, నువ్వు తప్పుడు మార్గంలో పోతున్నావు, జాగ్రత్త. విని సరి చేసుకుంటే మనం సరైన మార్గంలో ఉంటాం. ఇఫ్ యూ డోంట్ రెక్టిఫై యువర్ సెల్ఫ్. యెహోషాపాతు రెక్టిఫై చేసుకోలేదు. బిజినెస్ డబ్బులు అనుకున్నాడు. హల్లెలూయా. ఏమైంది? 38వ వచనం. ఆ ఓడలో తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. ఆ ఓడలు బద్దలైపోయాయి. చూడండి, మంచిగా యాక్చువల్ చెప్పాలంటే ఓడలు చాలా బలంగా కట్టారు.
ఇవి ఏ గ్రంథాల్లో ఉన్నాయంటే రాజుల గ్రంథాల్లో రాయబడ్డది యాక్చువల్ స్టోరీ. సో బాగా బలంగా కట్టారు ఓడలు, వెరీ నైస్, వెరీ నైస్లీ బిల్ట్ షిప్స్. చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆ ఓడలు కట్టారు. కానీ ఆ ఓడలు టర్షీష్కి వెళ్తుంటే పటాపంచలైపోయాయి. బికాజ్ దేవుడు ఏమంటే తెలుసా, బికాజ్ యూ హ్యావ్ అలైడ్ యువర్ సెల్ఫ్ విత్ హజారియా, the Lord has destroyed your works. Then the ships were wrecked so that they were not able to go to Tarshish. హలో, ఎందుకు ఆయన బిజినెస్ నష్టమైంది? ఎందుకంటే ఒక ఆయనతో ఆయన ఫ్రెండ్షిప్ చేశాడు. ఈరోజు అడుగుతున్నాను, whom are you with? Who is influencing your life? నీ జీవితాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఎవరినితో పదే పదే మాట్లాడుతున్నారు? ఎవరి గైడెన్స్లో నడుస్తున్నావు? విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎస్, దాని తర్వాత వచ్చిన చదువు కంప్లీట్ చేద్దాం ప్లీజ్. వచ్చిన కంప్లీట్ చేద్దాం ప్లీజ్. ఎస్, యా, ఓకే. హల్లెలూయా. మొత్తము దేవుడు భగ్నం చేశాడు. అండ్ యెహోషాఫాతు లైఫ్ వాజ్ నాట్ ప్లీజింగ్ టు గాడ్. ప్రియమైన వారలారా, ఐ విల్ కంటిన్యూ దిస్ మెసేజ్ నెక్స్ట్ వీక్. మన లైఫ్, మన ఎయిమ్, వి హ్యావ్ ప్లీజ్డ్. ఇన్ని సంవత్సరాలు మనుషులను సంతోషపెడుతూ జీవించాం. ఇన్ని సంవత్సరాలు మీ పిల్లల్ని సంతోషపెడుతూ జీవించారేమో. ఇన్ని సంవత్సరాలు భర్తని భార్య సంతోషపెడుతూ జీవించారేమో. ఎస్, నా పిల్లలు కూడా నాకు చెప్తారు, బట్ దాంట్లో ఎంత ట్రూత్ ఉందని నేను ఆలోచిస్తాను. నా భార్య కూడా ఎప్పుడైనా చెప్పినప్పుడు దాంట్లో ఎంత కరెక్ట్ ఉంది అని నేను చూస్తాను. ఐ విల్ చెక్. ఒకవేళ కరెక్ట్, ఆమె చెప్పేది కరెక్ట్ అనిపిస్తే ఐ విల్ ఫాలో. హల్లెలూయా. చెక్ చేసుకోండి ఒక్కసారి. ఇఫ్ సంబడీ ఈజ్ టాకింగ్ టు యూ, ఆర్ దే టాకింగ్ రైట్? వాళ్ళు కరిగా నడిపిస్తున్నారా? అది ఆత్మీయంగా ఉందా? అది దేవుడి వైపు నడిపించే విధంగా ఉందా? లేకపోతే నన్ను డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నారా? హల్లెలూయా. ఇట్స్ నాట్ అన్ అడ్వైస్. ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వైస్. ఇట్స్ ఎ వార్నింగ్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. Oh, thank you, Lord. We give you glory, we give you honor, we give you praise. Oh, Rabarastarikira, thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. We give you glory, we give you honor, we give you praise. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. ప్రభువా, దినదినము మేము నిన్ను సంతోషపెట్టే విధంగా మా జీవితాలు ఉండాలి ప్రభువా. దినదినము మేము నిన్ను సంతోషపెట్టడంలో అభివృద్ధి చెందాలి. లార్డ్, డే బై డే our life should transform to be pleasing you. Oh, thank you, Lord. వందనాలు తండ్రి. అడుగుతామా ప్లీజ్ ఒక్కసారి? ప్రభువా, మనుషుల్ని సంతోషపెట్టుకుంటూ జీవించానేమో, నిన్ను సంతోషపెట్టే వాళ్ళగా మమ్మల్ని ఉంచు ప్రభువా. అరణ్యంలో అనేక మంది దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయిరి అనే మాటను చదివాం ప్రభువా. పౌలు హెచ్చరిస్తున్నాడు, మీరు దేవుని సంతోషపెట్టే విధంగా జీవించండి, దాంట్లో దినదినము అభివృద్ధి చెందండి అంటున్నాడు. Oh, thank you, Lord. Oh, we give you glory, we give you honor. Oh, thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము
యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, మార్గం నీవే, సత్యం జీవం నీవే. జీవించుటకు జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే. జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నేను ఆరాధింతున్. బ్రతుకంతా బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను రెండు చేతులెత్తి మరువలేను, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం రాజా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడా నీవే. నిత్యం నా తోడు ఉండే చెలిమి నీ. అపాయము రాకుండా, అపాయము రాకుండా కాపాడువాడము నేను ఆరా. మనస్ఫూర్తిగా ఆరాధిద్దామా? ఓ నీవే అపాయము రాకుండా కాపాడు వాడము నేను ఆరా. చివరిసారిగా రెండు చేతులెత్తి మరువలేను, మరువలేను ఓ నీదు ప్రేమ రాజా, విడువలే